వెల్కమ్ టు ఎయిమ్ బాలమేధ కోచింగ్ సెంటర్. సైనిక్ స్కూల్ మరియు నవోదయ విద్యాలయాలకు సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో కూడిన ఒక కంప్లీట్ సమాచారం అయితే ఇవ్వబోతున్నాం. అందులో భాగంగా సైనిక్ స్కూల్ మరియు నవోదయ విద్యాలయాల మధ్య తేడా ఏమిటి, సీట్ వస్తే ప్రయోజనాలు ఏమిటి, ఎన్ని స్కూల్స్ ఉంటాయి, ప్రతి స్కూల్లో ఎన్ని సీట్లు ఉంటాయి, ఫీజు ఎంత ఉంటుంది, మరియు ఏఐఎస్ఎస్ఈకి మరియు జేఎన్విఎస్టికి ఎవరు అర్హులు, ఏఐఎస్ఎస్ఈకి మరియు జేఎన్విఎస్టికి ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్ ఏమిటి, ఏమైనా మార్పులు వచ్చాయా, సైనిక్ స్కూల్కి మరియు నవోదయ విద్యాలయాలకి ఒకేసారి ప్రిపేర్ అవ్వడం సాధ్యమేనా, సైనిక్ స్కూల్ మరియు నవోదయ విద్యాలయ సెలక్షన్ ప్రాసెస్ ఏమిటి అనే విషయాలను అయితే తెలుసుకోబోతున్నాం. ఈ సమాచారాన్ని అంతటినీ కూడాను ఒకే వీడియోలో ఇవ్వడం వలన చాలా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ని కొన్ని పార్ట్స్గా విడదీసి అయితే ఇవ్వబోతున్నాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం సైనిక్ స్కూల్ మరియు నవోదయ విద్యాలయాల మధ్య తేడా ఏమిటి అనే విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాం. ముందుగా ఆర్గనైజేషన్ చూసుకుంటే నవోదయ విద్యాలయాలకు సంబంధించి నవోదయ విద్యాలయ సమితి అయితే ఆర్గనైజ్ చేస్తుంది. అదేవిధంగా సైనిక్ స్కూల్కి సంబంధించి సైనిక్ స్కూల్ సొసైటీ ఆర్గనైజ్ చేస్తుంది. అదేవిధంగా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్. మీరు నవోదయ విద్యాలయాల్లో కనుక ప్రవేశం పొందాలనుకుంటే జేఎన్విఎస్టి ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. అంటే ఏమో లేదు, మరి జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్, దీని ఫుల్ ఫామ్. ఈ ఎగ్జామ్ని అయితే మనం రాయవలసి ఉంటుంది. ఇక్కడ మనం 6th క్లాస్లో అయినా ప్రవేశం పొందుతాం, లేదా 9th క్లాస్లో అయినా సరే ప్రవేశాన్ని పొందుతాం. సైనిక్ స్కూల్కి కూడా అంతే. ఇప్పుడు ముందుగా ఏఐఎస్ఎస్ఈ అంటే ఏమో చూద్దాం. ఏఐఎస్ఎస్ఈ అంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మనం ఇందులో కూడాను 6th మరియు 9th క్లాసుల్లో ప్రవేశాన్ని అయితే పొందుతాం. 6th క్లాస్లోను మరియు 9th క్లాస్లో అయితే ప్రవేశాన్ని పొందుతాం. తర్వాత హూ కండక్ట్స్ ద ఎగ్జామ్. జేఎన్విఎస్టి కనుక చూసుకుంటే నవోదయ విద్యాలయ సమితి వారు అయితే కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మనం ఏఐఎస్ఎస్ఈని కనుక చూసుకున్నట్లయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కండక్ట్ చేస్తారు. తర్వాత చూసుకుంటే హౌ మెనీ స్కూల్స్, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి. మనందరికీ తెలిసిందే నవోదయ స్కూల్స్ అయితే డిస్ట్రిక్ట్కి ఒకటైతే ఉంటుంది. ఫర్ ఏ డిస్ట్రిక్ట్ ఒక నవోదయ స్కూల్ అయితే ఉంటుంది. అయితే మనకి కొన్ని సందర్భాల్లో రేర్ కండిషన్లో 2 చిన్న డిస్ట్రిక్ట్స్ అయినప్పుడు వాటికి కలిపి ఒక విద్యాలయం ఉంటుంది. అది కాకుండా మనకి ఒక పెద్ద డిస్ట్రిక్ట్ అయినప్పుడు ఒకే డిస్ట్రిక్ట్కి 2 విద్యాలయాలు కూడా ఉంటాయి. మనకి సైనిక్ స్కూల్స్ చూసుకుంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో అయితే 33 గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా న్యూ అప్రూవ్డ్ స్కూల్స్ అని చెప్పేసి మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అయితే 40 స్కూల్స్ అప్రూవ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్ కోరుకొండ, కలికిరి అయితే ఉన్నాయి. అలా కాకుండా మనకి ప్రైవేట్ స్కూల్ చూసుకుంటే అదాని వరల్డ్ స్కూల్ అనేది సైనిక్ స్కూల్ అయితే ఉంది. ఈ విధంగా మన రాష్ట్రంలాగే 2 స్కూల్స్ ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, కర్ణాటక, హర్యానాలో అయితే 2 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా యూపీలో అయితే మొత్తము 4 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. 4 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అందులో 3 అయితే అందరూ ఎలిజిబుల్ అవుతారు. ఒక్కటి మాత్రం కేవలం యూపీ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అది యూపీ స్టేట్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, మరి ఎవరికి కూడాను ఎలిజిబిలిటీ ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కనుక చూసుకుంటే ఎక్కడా కూడాను సైనిక్ స్కూల్ లేదు. కానీ అక్కడ రుక్మాపూర్ సైనిక్ స్కూల్కి అని చెప్పేసి ప్రత్యేకించి నోటిఫికేషన్ అయితే వేస్తారు. సో తెలంగాణ లాగే ఎటువంటి సైనిక్ స్కూల్ కూడా లేని రాష్ట్రం చూసుకుంటే మేఘాలయ, సిక్కిం, త్రిపుర, తెలంగాణలో కూడా ఎటువంటి సైనిక్ స్కూల్ లేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హౌ మెనీ సీట్స్ విషయానికి వస్తే మనకి మొత్తం ఒక్క స్కూల్కి అయితే నవోదయ విద్యాలయాలకు చూసుకుంటే ఒక్క స్కూల్కి అయితే 80 సీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. 80 సీట్స్లో మనకి
25% అనేది అర్బన్కి కేటాయిస్తారు. అదేవిధంగా 75% అనేది రూరల్కి కేటాయిస్తారు. సో అర్బన్ రూరల్ ఏంటంటే ఎవరైతే అర్బన్ ప్రాంతాల్లో చదువుతారో వాళ్ళకి 20 సీట్స్, అంటే 80లో 25% అంటే 20 సీట్స్ కదా, 20 సీట్స్ అయితే అర్బన్ కేటగిరీకి వస్తాయి. అదేవిధంగా 60 సీట్స్ అయితే రూరల్ కేటగిరీకి అయితే వస్తాయి. కేవలం అర్బన్ సీట్స్కి అర్బన్ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ పొందుతారు, రూరల్ సీట్స్కి రూరల్ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ పొందుతారు. ఇక్కడ నవోదయ థీమే ఏంటంటే వివిధ ప్రాంతాలకు చెందిన వివిధ అలవాట్లకు చెందిన వాళ్ళని ఒకే దగ్గరికి తేవడం. కాబట్టి నవోదయలో అర్బన్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, రూరల్ వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ సైనిక్ స్కూల్ కనుక చూసుకున్నట్లయితే డిపెండ్ అపాన్ ద స్కూల్, ఒక్కొక్క స్కూల్లో అయితే ఒక్కొక్క రకంగా అయితే సీట్ల కేటాయింపు అనేది ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి సైనిక్ స్కూల్లో 67% అనేది లోకల్ రిజర్వేషన్ అంటే ఉంటుంది. లోకల్ అంటే ఆ స్టేట్లో కనుక సైనిక్ స్కూల్ ఉంటే దానికి 67% లోకల్ వాళ్ళకు, అంటే ఆ స్టేట్కి చెందిన వాళ్ళకి అయితే రిజర్వేషన్ ఉంటుంది. అదేవిధంగా బయట స్టేట్స్కి చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే 33% రిజర్వేషన్ ఉంటుంది. ఈ 33%లో బయట స్టేట్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో మనం ఇక్కడ ఒక విధంగా ఒకటి ఆలోచించవచ్చు, 67% అంటే మనకి లోకల్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. బయట స్టేట్ వాళ్ళకి ఇచ్చే 33% అనేది కష్టమని అనుకుంటాం, కానీ వాస్తవానికి చూస్తే మనకి 33% రిజర్వేషన్లోనే రావడం అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే లోకల్లో 67%కి ఆ లోకల్లో ఉన్న ప్రజలైతే ఎక్కువగా పోటీ పడతారు, ఆ విద్యార్థులు కూడా ఎక్కువగా పోటీ పడతారు కాబట్టి అక్కడ కొద్దిగా కష్టతరం అవుతుంది. కొన్నిసార్లు మనకి 33% రిజర్వేషన్లో తక్కువ మార్కులకు వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఈ వీడియో అయితే పార్ట్ 1గా ఇచ్చాము. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో అయితే నవోదయ విద్యాలయాలు సైనిక్ స్కూల్లో చేరాలంటే అర్హత ఏమిటి, వస్తే ఉండే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలు అయితే క్లియర్గా చెప్పబోతున్నాము. సో పార్ట్ 2 లింక్ను కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము, దాని ద్వారా అయితే మీరు పార్ట్ 2ని చూడవచ్చు. డియర్ పేరెంట్స్, ఎయిమ్ బాలమేధ కోచింగ్ సెంటర్ పూండి నుంచి నవోదయ అండ్ సైనిక్ స్కూల్ RMS 6th ఎంట్రన్స్కి అయితే కంబైన్డ్ ఆన్లైన్ కోచింగ్ బ్యాచ్ 1ను April 5th 2025 నుండి అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అంటే నెక్స్ట్ నెల April 5th నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సైనిక్ స్కూల్కు 2026 6th ఎంట్రన్స్ ఎగ్జామ్ వరకు అయితే ఈ కోర్స్ కొనసాగుతుంది. అంటే దాదాపుగా 1 year అయితే కొనసాగుతుంది. ఈ కోర్సులో కీ ఫీచర్స్ ఏంటంటే చాలా తక్కువ ఫీజుతో నవోదయ అండ్ సైనిక్ స్కూల్ అండ్ RMS 6th ఎంట్రన్స్కి మూడిటికి కలిపి కంబైన్డ్గా ప్రతి సబ్జెక్ట్ను ప్రతిరోజు బేసిక్ నుండి బోధిస్తూ పబ్లిక్ హాలిడే సమయాల్లో అయితే ఎక్కువ సమయం టీచింగ్ చేయబడును. టీచ్ చేసిన ప్రతి సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్కు డైలీ ఆన్లైన్ టెస్ట్ మరియు వీక్లీ ఆన్లైన్ టెస్ట్లు అయితే నిర్వహించబడును. ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించబడును. ఎగ్జామ్ దగ్గరలో ఫిజికల్ ఎగ్జామ్ పేపర్లు అయితే మీ ఇంటికి పంపించి ఆ పేపర్లకి వచ్చిన ఆన్సర్స్ని మేము పంపించిన లింక్ ద్వారా ఇచ్చినట్లయితే వెంటనే రిజల్ట్ అనేది అందరితో కంపేర్ చేసి ఇవ్వబడును. అయితే ప్రతి రిజల్ట్ వెనక కూడాను గ్రాండ్ టెస్ట్లకు కానీ అదేవిధంగా ఫిజికల్ టెస్ట్లకు గానీను మీ ర్యాంకింగ్ను కూడా తెలియజేయబడును. వాటికి సంబంధించి ర్యాంకింగ్లు కూడా ఇస్తాము. అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ వాట్సాప్ గ్రూప్లో పిల్లలకి వచ్చిన డౌట్స్ని మరలా మా ఉపాధ్యాయ బృందం వారిచే వివరిస్తూ లైవ్ క్లాసులు చెప్పబడును, లేదా రికార్డెడ్ క్లాసులు అయితే పోస్ట్ చేయబడును. కోర్సుకు సంబంధించి ఆల్ సబ్జెక్ట్ మెటీరియల్ కానీ వర్క్షీట్స్ కానీ అవన్నీ కూడాను మీ ఇంటి వద్దకే పంపించి ఆ వర్క్షీట్లని మీ పిల్లల చేత చేయించిన తర్వాత వాటికి సంబంధించిన ఆన్సర్స్ను నెక్స్ట్ డే పోస్ట్ చేసే విధంగా అయితే ఈ విధానం ఉండబోతుంది. అయితే ఈ వర్క్షీట్స్కి కానీ బుక్స్కి కానీ ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఈ కోర్సుని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా ఇంగ్లీష్ కర్సివ్ రైటింగు మరియు తెలుగు గుండ్రటి అక్షరాలు ఏ విధంగా రాయాలో కూడా మేము టీచ్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన వర్క్షీట్లు కూడా అయితే ఇంటికి పంపించబోతున్నాం. దీనికి అంతటికీ కలిపి ఒకేసారి ఫీజు చెల్లించడం జరుగుతుంది. మాటికి ఫీజు చెల్లించడం అయితే అవసరం లేదు, అది కూడాను నామినల్ ఫీజు. వీటన్నిటికీ మీరు జిరాక్స్లు తీసుకుంటేనే మీకు చాలా డబ్బులు అయితే అవుతాయి. అలాంటిది నామినల్ ఫీజుతో అయితే ఈ కోర్సును అందించబోతున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ కింద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ. ఈ కోర్సులో మెటీరియల్స్, ఎగ్జామ్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియంలోనూ అందించబడును. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మేము వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు